హైదరాబాద్ మాసబ్ ట్యాంకులోని సంక్షేమ భవన్ను పండిట్ పీఈటీ టీచర్స్ ముట్టడించారు. ఇక పదోన్నతుల విషయంలో గిరిజన సంక్షేమ శాఖ నిర్లక్ష్యం వహిస్తుందని పండిట్ పీఈటీ టీచర్లు ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వ హయాంలో ప్రమోషన్లకు నోచుకొని తమకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభమైందని ట్రైబల్స్ వెల్ఫేర్ పండిట్ టీచర్స్ పీఈటీ యూనియన్ నాయకులు తెలిపారు. అయితే అన్ని శాఖల్లో పదోన్నతులు కల్పిస్తున్నప్పటికీ గిరిజన సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా 370 మంది తమ పోస్టులు అప్గ్రేడ్ కాక ప్రమోషన్లు కోల్పోతున్నామని వాపోయారు. ఇక దీనిపై అధికారులు తగిన చర్యలు తీసుకోకపోతే త్వరలో కుటుంబాలతో కలిసి సంక్షేమ భవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి పండిట్ పీఈటీల అప్గ్రేడేషన్ విషయంలో మేము ఇవాళ డిఎస్ఎస్ భవన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ముందు మేము చిన్నపాటి ఆందోళన దిగి మా యొక్క హక్కులని మా యొక్క అంశాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి రేవంత్ అన్న దృష్టికి తీసుకుపోవడం కోసము ఒక ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాము. మేము రేవంత్ అన్న ప్రతి విషయంలో చక్కగా స్పందిస్తూ వెంటనే పరిష్కార మార్గం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే అతి పెద్దగా ఇవాళ దాదాపు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మరి పెద్ద డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మరి ఇవాళ చాలా కాలం నాటుగా మరి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల్ని గత రాష్ట్ర ప్రభుత్వం మాకు మోసం చేసింది. ఈ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో కేవలం 4 అంశాల మీద మేము ఇక్కడికి వస్తూ మరీ ముఖ్యంగా రేవంత్ అన్న అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగ ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు చేపట్టి ఇవాళ గత 10 సంవత్సరాలు చేయనటువంటి ఒక గొప్ప కార్యాన్ని చేసింది. ఆ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో పండిట్ పీఈటీలు అప్గ్రేడేషన్ అయ్యి పదోన్నతులు తీసుకొని వాళ్ళు అక్కడ పండుగ చేసుకుంటా ఉంటే ట్రైబల్ వెల్ఫేర్లో పనిచేస్తున్నటువంటి 378 మంది పండిట్ పీఈటీల ప్రక్రియ అంటే అప్గ్రేడ్ ప్రక్రియ ప్రారంభం కాకపోవడాన్ని మేము చింతిస్తూ ఉన్నాం, మేము బాధపడతా ఉన్నాం, మేము రోధిస్తూ ఉన్నాం. ఎందుకు మేము ఏం అన్యాయం చేశాం? మేము కూడా ఎంప్లాయీస్, మేము కూడా టీచర్స్, మేము మారుమూల ప్రాంతాల్లో మేము ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం. మేము ఇవాళ అన్నిటి త్యాగం చేసి మారుమూల కుటుంబాలను కూడా వదిలేసుకొని మారుమూల ప్రాంతంలో హాస్టల్లో మరి ఇవాళ మేము గత 3-4 ఏళ్ల నుంచి గిరిజన సంక్షేమంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. అసలు బదిలీలు పదోన్నతులు లేకపోవడం వల్ల కూడా దానికి సంబంధించినటువంటి మోడిఫైడ్ సర్వీస్ రూల్స్ కోసం అధికారులు 1 సంవత్సర కాలం జాప్యం చేశారు. లేకపోతే రెగ్యులర్ షెడ్యూల్లోనే గిరిజన సంక్షేమ శాఖ బదిలీలు కూడా జరిగేవి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉండటం వల్ల విద్యామంత్రి లేకపోవడం వల్ల ఆ ఫైల్కి ఆలస్యం జరిగింది. 1-2 సార్లు ఎన్నికల కోడ్ కూడా రావడం వల్ల గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల బదిలీలు ఆలస్యం అయింది. ఈ క్రమంలోనే పంచాయతీరాజు గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో దాంట్లో గత పాలకుడు ప్రకటించినటువంటి 10,479 పీఈటీ పండిట్ పోస్టుని పూర్తి ఉత్తర్వుల మేరకు ఈ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని విద్యాశాఖ అధికారులు మొన్న బదిలీల్లో పదోన్నతుల్లో పూర్తి చేశారు. ఈ ప్రభుత్వానికి అధికారులు ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో విధులు నిర్వహిస్తున్నటువంటి తెలుగు, హిందీ పీఈటీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 ఐటీడీఏ పరిధిలో సుమారుగా 378 మంది మాత్రమే అప్గ్రేడ్ కావాల్సినటువంటి ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఇదే తరుణంలో డిఎస్ఈ డైరెక్టర్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో 10,700 మందికి అప్గ్రేడేషన్ చేసి ప్రభుత్వం ఇంకా 1,100 మందికి అప్గ్రేడ్ చేయడానికి ప్రభుత్వ ఉన్నతాధికారులకు డిఎస్సి డైరెక్టర్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ టీచర్లకు పదోన్నతులు ఇచ్చే క్రమంలో మరి ఆలోచన ఉన్నది. మరి మాకెందుకు అప్గ్రేడేషన్ చేయరో మరి మా యొక్క బాధలు ఏజెన్సీ మారుమూల ప్రాంతంలో